సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా గిరిధరపురం అనే గ్రామంలో భోషయ్య అనే ఒక రైతు ఉండేవాడు పిల్లలు. అతనికి తరగనంత ఆస్తి ఉంది. అయినా అతనిని ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉండేదన్నమాట. తన ఇంటికి ఎదురుగా రామయ్య అనే కూలి నివసిస్తూ ఉండేవాడు. భోషయ్య ఇంటిపై నుంచి చూస్తే అతని ఇల్లు మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు భోషయ్య ఇంటి మీద నుంచి రామయ్య ఇంటివైపు చూడసాగాడు. ఆ ఇల్లు గట్టిగా గాలివాన వస్తే పడిపోయేటట్లు ఉంది. ఇంట్లోకి వచ్చి అన్నం తిని తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద మంచం మీద పడుకుని కూనిరగాలు తీస్తూ నిద్రపోయాడు. చక్కగా నిద్రపోతున్న రామయ్యను చూసి ఈర్ష్యపడ్డాడు భోషయ్య. ఎంత డబ్బు ఉంది, వాటిని ఎలా కాపాడాలి అని రోజూ నిద్ర లేకుండా గడుపుతున్నాడు. అసలు రామయ్య ఇంటికి తలుపులు కూడా లేవు. ఇంత నిశ్చింతగా అతను ఎలా ఉండగలుగుతున్నాడు? ఇంత సంపద ఉన్నా తను సంతోషంగా లేడు. కూలీ చేసుకుంటున్నా రామయ్య ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు అని పరిపరి విధాలుగా ఆలోచించినా భోషయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు భోషయ్య తండ్రిగారి అబ్దికం రోజున రామయ్యను పిలిచి, ఈరోజు నేను నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఇదిగో తీసుకో, ఈ 100 వరహాలు తీసుకుని కష్టపడకుండా హాయిగా జీవించు అనేస్తాడు. రామయ్య వాటిని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. వాటిని ఇంటి మధ్యలో ఉంచి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ముందు ఇల్లు బాగు చేయిద్దాం అనుకుంటాడు. కాదు మంచి బట్టలు కొనుక్కోవాలి అనుకుంటాడు. కాదు కష్టపడకుండా కూర్చున్న చోట నుండి కదలకుండా ఉండడానికి కావలసిన సరుకులు తెచ్చుకుందాం. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆ రోజంతా నిద్రపోకుండా ఉండిపోతాడు రామయ్య. ఇక మరుసటి రోజు భోషయ్య వద్దకు వచ్చి రామయ్య, అయ్యా క్షమించాలి, రోజు నా కష్టంతో వచ్చే డబ్బులతో 4 మెతుకులు తిన్నా ఆనందంగానే ఉంది. కానీ రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే నిద్ర సుఖం మరి దేనికి రాదు. రాత్రంతా నేను ఈ డబ్బుని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అసలు నిద్రే పోలేదు. ఇంకా కొన్ని రోజులు ఇవి నా దగ్గర ఉంటే నాకు నిద్ర కరువవుతుంది. దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు భోషయ్యకి అర్థమైంది, ఎంత ఉన్నా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి. నేను మా నాన్న ఇచ్చిన డబ్బును రెట్టింపు చేసి మా పిల్లలకు ఇద్దామని ఆశపడుతున్నాను. కానీ భోషయ్యకు ఆ ఆశ లేదు. అందుకని అతను ఆనందంగా ఉన్నాడు. ఇక నుంచి ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతూ ఇతరులకు తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలని నిశ్చయించుకుని ఆ రోజు నుండి తనకు తోచిన విధంగా దాన ధర్మాలు చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఊళ్ళో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను? ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా జీవించాలి. ఆశకు పోకూడదు. మనకున్న దాంట్లోనే ఇతరులకు సాయం చేయాలి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి పిల్లలు. అంతేకాకుండా అబద్ధాలు ఆడకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.